నేతల ఇసుక దండాన్ని బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడుతూ నియోజకవర్గంలో 25 మంది టీడీపీ నేతలు అక్రమ రవాణా చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారని, అంగీకారం నియోజకవర్గంలోని వీరు మాత్రమే సంపాదించుకుంటే చాలా, ఇసుక అక్రమ రవాణా వెంటనే ఆపేయండి అంటూ టీడీపీ నేతలకి వార్నింగ్ ఇచ్చారు. ఫ్రీ ఇసుక అనే పేరుతో ప్రతి నియోజకవర్గంలోని ఇదే దందా జరుగుతోందని వైసీపీ నేతలు టీడీపీ నేతలను విమర్శిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు త్రిపుల్ కలుషిత ఆహారం తిని 342 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, పేద విద్యార్థులు ప్రాణాలు పోతున్న ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని, కూటమి ప్రభుత్వం రాకతో విద్యార్థుల పర్యవేక్షణ గాలికి వదిలేశారని, గత 3 రోజుల వ్యవధిలో సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థత పాలై హాస్పిటల్ పాలైన ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 18 ఏళ్ల నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఈ 5 నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను. కేసీఆర్ బిడ్డను, మొండిదాన్ని, తప్పు చేయకుండా జైలుకు పంపించారు. అనవసరంగా నన్ను జగమండిగా మార్చేశారు అని కవిత మాట్లాడారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. They were always tough. We are fighters. We will fight it out legally. విశాఖపట్నం 70వ వార్డు ఇస్లామిక్ నగర్ ఎంఏఆర్ కాలేజ్ ఏరియాలో ఈ రోజు ఉదయం కార్పొరేటర్ ఊరుకుంటి చందు పర్యటించారు. జీవీఎంసీ వాటర్ సప్లై లో ఫ్రెష్ కారణంగా తక్కువ నీటి సరఫరాతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. వాటర్ సప్లై అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరిస్తామని చందు తెలిపారు. వారి వెంట స్థానిక పెద్దలు కొడుకుల రాము, రాజుగారు, బుచ్చి రామారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో హాస్పిటల్ భోజనం ఫుడ్ పాయిజన్ కావడంతో 62 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేవాదాయ శాఖపై సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 10,000 వేతనం ఇచ్చే అర్చకులకు ఇకపై 15,000 రూపాయలు ఇస్తామని, ధూపదీప నైవేద్యాలు ఇచ్చే మొత్తం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని, నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు 3,000 రూపాయలు వృత్తి అని, నాయ బ్రాహ్మణులకు వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఈవీఎంల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బ్యాటరీ స్టేటస్లను వాటితో సరిపోల్చాలని సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అప్పల్ నర్సయ్య ఈసీకి ఫిర్యాదు చేయగా నెల్లిమర్ల గోదాములో తనిఖీలు ప్రారంభించారు. కొత్త ఈవీఎంతో మాకు పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్పగా అందుకు బెల్లాన నిరాకరించారు. ఫిర్యాదులు అధికారుల తనిఖీకి అసలు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. మాకు కావాల్సింది ఈవీఎంలు, మాకు పోలింగ్ కాదని, పోలింగ్ రోజున జరిగే పోలింగ్ ఈవీఎంలు, వాటి యొక్క లింకేజ్ సీసీ కెమెరాల ముందు ఈవీఎంల యొక్క సీసీ ఫుటేజ్ కావాలని ఆయన కరాఖండిగా చెప్పారు.